హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను పన్నీర్ గ్రేవీ కర్రీని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పాటు కొన్ని టిప్స్తో సూపర్ టేస్టీగా అయితే చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ముందుగా అయితే యాజ్ యూజువల్ ఆనియన్స్ని బ్రౌన్ అండ్ క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అదే టైంలో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనీర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ ఉండనివ్వాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఆనియన్స్ని నిలువుగానే కట్ చేసుకోవాలి, అప్పుడైతేనే అవి క్రిస్పీగా వస్తాయి. అలాగే పనీర్ని కూడా బాయిలింగ్ వాటర్లో వేయడం వల్ల పనీర్ సాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్యాన్లో పొటాటో అండ్ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షనల్, మనకు కావాల్సితే అవాయిడ్ చేయొచ్చు. కాజుని సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. కాజు అక్కడక్కడ తగులుతుంటే మంచి టేస్ట్ వస్తుంది, సో ఇది కూడా ఆప్షనలే. నెక్స్ట్ ఒక కప్పు రోస్ట్ చేసిన పల్లీలు, ఒక టమాటో, అలాగే ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నింటినీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ అండ్ టమాటో పీసెస్ని వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. దానిలో ముందు ప్రిపేర్ చేసుకున్న పల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోనే పసుపు, అల్లం, కారం వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేసిన పల్లి పేస్ట్, అల్లం, పసుపు, కారం పచ్చివాసన, పచ్చి టేస్ట్ పోయేంత వరకు కలుపుతూ ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత పన్నీర్ వేసుకోవాలి. కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కోసం బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవచ్చు. గ్రేవీ కన్సిస్టెన్సీ ఒక్కటి చూసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టాలి, లేకపోతే గ్రేవీ చిక్కగా ఒకవేళ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు స్టవ్పై కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక కూడా గ్రేవీ కొద్దిగా థిక్ అవుతుంది, సో చూసుకోండి. ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్న పొటాటో, క్యారెట్ని వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొత్తిమీర, మసాలా చల్లుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. లాస్ట్లో ఉప్పు కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వేడివేడిగా చపాతీలోకి, అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.